ఈటీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ మలక్పేటలో ఒక విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద మృతి చెందింది శిరీష అనే ఒక వివాహిత. సో ఇటీవల మనం వరుసగా చూస్తూనే ఉన్నాము, భార్య హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వివాహిత హత్యలు, శిరీషని కొట్టి చంపేశారనే అనుమానాలు అయితే బంధువులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శిరీషకు తల్లిదండ్రులు లేకపోవడంతో పెంచుకున్నటువంటి ప్రొఫెసర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు 6 ఏళ్ల కిందట. సో ఇప్పుడు మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. భర్త మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినయ్ సార్ చెప్పండి, ఏం జరిగింది? శిరీష ఎట్లా మృతి చెందింది? సార్ నైట్ నేను 10 o'clock వచ్చాను. అన్నం తింటున్నారు. నేను వచ్చి సరే నేను వాళ్ళు తిన్నాక నేను కొంచెం తినేసి పడుకున్నప్పుడు ఏదో నేను పడుకున్నా, మా సిస్టర్ ఏదో పెయిన్ లాగా ఉంది అని అంట. చచ్చిపోయానంటే పీసీఎం పెట్టినారు. ఆ రూమ్లో పడుకుంది. 8:30కి వాటర్ వస్తాయి, జమునా టవర్స్లో వాటర్ వస్తాయి. వాటర్ సౌండ్కి మార్నింగ్ 8:30కి అమ్మాయి లేచినా కూడా 8:30 9కి వెళ్తుంది. లేచి స్నానం చేసి వెళ్తుంది. ఆల్రెడీ సండే కదా అని చెప్పి 8:30కి వాటర్ వస్తుంటే లేపింది. అరుస్తూ ఉంది. మా సిస్టర్ రూమ్లో. నాకు ఏందని కొంచెం చూసి బయట ఏమన్నా అంటే నాకు అపార్ట్మెంట్ కొంచెం బయటకే ఉంటుంది, బయట నుంచి ఏమోలని మళ్ళీ ఇక్కడ ఇంట్లో నుంచే ఉందని చెప్పి లేచి చూసేసరికి రూమ్లో ఇట్లా అంటా ఉంది. ఏమైనా ఏం లేదు వినయ్ అన్నది. అంతే, అయిపోయింది వినయ్, ఏం లేదు అన్నది. ఇంకెమ్మటే 108కి ఫోన్ చేసినాం సార్. వచ్చింది, తీసుకెళ్ళినాం, హాస్పిటల్ పోయినాక కొన్ని గంటల్లో అయిపోయింది అన్నారు. శిరీషకు మీకు సన్ రైజ్ హాస్పిటల్లో నేను ఎంప్లాయ్, నేను రిసెప్షను, ఆ అమ్మాయి సిస్టరు, మాకు అక్కడ ఎంఓడి ఉన్నప్పుడు ఇట్లా అమ్మాయి బాగుంటుంది, ఆ తల్లిదండ్రులు ఎవరు లేరంటున్నారు వినయ్, ఒకసారి చూడు అని. సరే చూసినాక సరే అమ్మాయి బాగానే ఉంది, పర్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళినాం. సరే అందరినీ సమక్షంలో ఇక్కడే మన చింతలగుంట ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేసుకున్నాం సార్, 2016. అది సార్. మరి మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఈ 9 ఏళ్ళలో కూడా వాళ్ళతో మీరు కలవద్దని మాట్లాడొద్దని చెప్పి మీరు కొంచెం ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లు కూడా తెలిసింది. వాళ్ళ సిస్టరు ఒకసారి బుక్ చేయండి సార్, ఇది చూడండి, ట్రావెలింగ్ జమునా టవర్స్కి ఎన్నిసార్లు వచ్చి ఉంటుందో వాళ్ళ సిస్టర్ని చూడండి. సరే మీరు ఏదన్నా పెళ్లి జరిగేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎందుకు సార్, వాళ్ళ అక్క రానంది కదా, ఎవరు రానున్నారు? వాళ్ళ అక్క ఎవ్వరు, వాళ్ళ మామ అందరికి ఎవరు లేరు, ఎవరు రారు. తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిన, ఇది ఈ స్వాతి అనే వాళ్ళ జంగారెడ్డి బాగానే ఉండేనా వాళ్ళ కుటుంబ సభ్యులతో శిరీష? ఆమె తెలుసు సార్ నాకు. వీళ్ళందరూ నేను వాళ్ళని చూసి ఇప్పుడు ఎవరెవరు అనేది కూడా నాకు తెలియదు. ఎందుకు నిరాకరించారా? ఎందుకు మీతో ఏదో ఒక చిన్న పిఎస్ లోనో ఇట్లా ఉండేది కదా, లో లేని ఈరోజు అర్థం కాలేదు సార్. అసలు నేను ఇప్పుడు అమ్మాయి ఏమైంది తెలుసుకోవాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా. చూద్దాం అసలు ఏంది ఇది విషయం ఏందో తెలుసుకొని పోదామని. మీరే పనులు చేస్తున్నారు సార్, అది రిపోర్టు దేనికైనా ఎటువంటి దానికైనా నాది ఉంది అంటే మీరు ఊరి అయినా యావజ్జీవైనా వేయండి, నేను దానికి ఉంటా. మీ ముందు చెప్తున్నా, నేను ఉండేటోని కాదు, ఏది జరిగితే అది జరిగినండి సార్. అంటే మీరు ఏం జాబ్ చేయరు, వేధిస్తున్నారు, పనులు చేస్తున్నారు. 2 years లేకపోతే నేనే కదా సార్ వాళ్ళ అక్కకి డబ్బులు పంపించాలన్నా నేను చెప్పి పంపించేది కదా. వాళ్ళకి కూలర్ కావాలన్నా ఇక నేను పోతే నైట్ డోల్పెంట్లు ఉంటే తీసుకొచ్చి అమ్మ వాళ్ళు తిడతారేమో, మా నాన్న అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకొని పెడితే వాడు ఎస్కేప్ ఆన్లైన్లో
2021 మన సైదాబాద్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన సైబర్ క్రైమ్లో. ఈ 9 ఏళ్ళు మీరు అంటే బాగానే ఉండేదా శిరీష? మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది? అమ్మాయి అసలు నాతో అసలు అసలు ఎందుకో అది దేవుడు తెలుసు. నన్ను తెలుసుకోండి, నా యాక్టివిటీ కూడా తెలుసుకోండి, నాది ఇంతకుముందు ఏమన్నా ఫర్దర్ ఉందా ఏమన్నది అది తెలుసుకొని వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు అయినాకనే ఇది చేద్దాం. అమ్మ మీ ద్వారానే పరిచయం శిరీష వినయ్కి. సో అప్పుడు ఎట్లా ఉండే మరి శిరీష? అప్పుడు శిరీష మాతో మంచిగానే ఉండేదండి. మాకు ఎటువంటి కొట్లాటలు గొడవలు ఏం లేవు అసలు. ఎప్పుడు మాతో మా ఆనందంగా జాబ్ చేసి ఏం చేసేవాళ్ళం. నిన్న ఏం జరిగింది? నిన్న 8 o'clock లేస్తారు రెగ్యులర్గా. 8 o'clock లేయలేదు. 8:20కి నేను లేచాను. లేచి చూస్తే వాటర్ వస్తుందని నేను బాత్రూంలోకి వెళ్ళేసి వచ్చి పిలిస్తే పలకలేదు. పలకపోతే వినయ్ హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్ళినాం అంతే. అంటే ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగేదా, లేదంటే ఆమెకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండేదా చెప్తుంటే? వేరేం లేదు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాడు కాదు, ఎంక్వైరీ చేసుకోమనండి. మేము దేనికైనా రెడీ ఉన్నాం. 6 చేస్తే దానికి మేము రెడీ. ఇది పరిస్థితి. భర్త మాత్రం తనకు అంటే హార్ట్ అటాక్ వల్లనే చనిపోయింది. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్న సందర్భంలో ఆసుపత్రికి తీసుకెళ్లే వరకే శిరీష చనిపోయిందని చెప్తున్నారు. ఇటు మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం భర్త ఏదో చేశాడు, హతమార్చాడంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 9 ఏళ్లుగా వాళ్ళు ప్రేమాయం చేసుకొని అనేక రకాలుగా ఇబ్బందులకు శిరీషను గురి చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది శిరీష కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? శిరీషకి ఎప్పుడు 9 years అయింది పెళ్ళయి. లవ్ మ్యారేజ్. మాకు తెలియదు ఆమె పెళ్ళి అయింది. మాకు తెలియకుండానే పెళ్లి చేసుకుంది. చేసుకున్న దగ్గర నుంచి కాంటాక్ట్లో లేదు ఆమె. మా